రండి. చెప్పండి. ఐ లవ్ యూ. లేదు, ఐ లవ్ యూ అండి. నేను లవ్ చేయాలని లేదు కదండి. అది చేయండి. ఎంతమంది అమ్మాయిలకి చెప్పారు ఇలా? నేను ఒక్క ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా ప్రపోజల్ చేయలేదు. రోజు వచ్చి ఏంటండి బతిమలాడుకుంటున్నారు? నాకు ఇగో నా ఫేస్ కు 30 minutes నవ్వకుండా ఉండు, నేను వెళ్ళిపోతా. మీరు నవ్వుతున్నారు. నేను మంచి వెళ్ళిపోతుండే, మీరు నవ్వారు అంటే పడిపోయిన 2 times ఇప్పుడే వచ్చా. 2 times లో ఎవరు కనిపించలే. అంత అందమైన అమ్మాయి కన్నా నువ్వే నా బెస్ట్ హీరోయిన్ నువ్వే. అంటే చూడంగానే ఆ ఫీలింగ్ అనిపించింది, అంటే ఏందో చెప్పాలనిపించింది కాబట్టి చెప్పా. మీరు నయనతార లాగా ఉన్నారు. తెలుసు, రోజు ఇంతేనా? రోజు పార్క్ వచ్చే అమ్మాయిని ఇలాగే ఫాలో చేస్తారా? ఇక్కడ రండి. ఏం చెప్పండి. అంటే ఇక్కడ కుటుంబం వచ్చిందిగా. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే చేయబడింది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. హలో, హాయ్. టైం చెప్తారా కొద్దిగా? ఫోన్ ఉందిగా మీకు? టైం చూపిస్తలేదు మాది. ఎందుకు టైం పడదు మేడం దీంట్లో. ఎందుకు పడదండి? చూడండి, పడదు. ఇగో చూడండి, అదిగోండి చూపిస్తుంది. అంటే కొద్దిగా నాది మొబైల్ హ్యాక్ అవుతుంది. మొబైల్ హ్యాక్ అవుతుంది. ఒకసారి చూడండి. ఎవరు హ్యాక్ చేస్తారు? మీరు. నేను ఎందుకు హ్యాక్ చేస్తా? నా వైఫై గుర్తురు తెలుసా? చూడండి, కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. హలో మామ, ఈడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఒంటరిగా ఉంది మామ. ఎవరు లేనట్టున్నారు. అందం ఎక్కువ ఉంది, పొగరు ఎక్కువ ఉంది. నవ్వుకుంటుంది నేను మాట్లాడుతుంటే. అవును, చాలా స్వీట్ గా మైసూర్ పాక్ లడ్డులాగా ఉందిరా మామ. అమ్మాయి అక్కడ ఫేస్ పెట్టుకుని అవుతుంది. హలో, ఇక్కడ కూర్చోచ్చా? కూర్చోండి. అంటే కూర్చోచ్చా? ఎవడ్రా నువ్వు నాకు లైన్ వేస్తా అంటున్నావు? అట్లా అన్నకు డార్లింగ్. డార్లింగ్ ఏంట్రా డార్లింగ్? నవ్విందిరా. అరే నేను ఇష్టం లేకపోతే ఎందుకు నవ్వుతారా అమ్మాయి? చెప్పు నువ్వే. అవును, పడిపోయినట్టుంది. అంటే మీరు ఇక్కడ డైలీ వస్తారా పార్క్ దిక్కు? పార్క్ అన్నా డైలీ వస్తారు కదా. అవునా? నేను ఎందుకు వస్తా తెలుసా? ఎందుకు వస్తా? అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు ప్రపోజ్ చేద్దామని వచ్చా. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఓకే, తెలుసు నాకు అదే. నిజంగా. నా పేరు విజయ్. చాలా బాగున్నా. ఏంది కరెంట్ మగదే సినిమా? ఒక్కసారి ముట్టుకో నిజంగా. ఫ్రీగా ఉండండి, తల ఎత్తుకొని మాట్లాడదు. తల ఎత్తుకొని ఇంత హైట్ మాట్లాడు. మాట్లాడు పొట్టి ఇప్పుడే ఏంటి ఓకే, తెలుసు నాకు అది. నేను బాగుంటాను. నిజంగా బాగున్నారు. క్యూట్ గా చెంపలు చాలా బాగున్నారు. నీ కమ్మలు గాని. అరే 2 నిమిషాలు మాట్లాడితే నీ అందం ఏం కరిగిపోదు. మాట్లాడండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మాట్లాడండి. ఏం మాట్లాడతారు? మాట్లాడండి. మీకు ఒకటి తెలుసా? మీరు నయనతార లాగా ఉన్నారు. తెలుసు, రోజు ఇంతేనా? రోజు పార్క్ వచ్చే అమ్మాయిని ఇలాగే ఫాలో చేస్తారా? ఇక్కడ రండి. ఏం చెప్పండి. అంటే ఇక్కడ కుటుంబం వచ్చిందిగా. నిజంగా నయనతార కూడా అక్కడే ఉంటుంది కుటుంబం. అంటే నేను సినిమాలో చూసారు, అదర్ సినిమా చూసిరా? అప్పుడు చూసా. అవన్నీ చూడటానికి మూవీస్ చూస్తారా? అవును. మీరు చూడరా? మేము అవన్నీ చూడమే. నాకు మూవీ అంటే ఐ లైక్ యూ మూవీ నేను చాలా ఇష్టపడతా.
నాలాంటి అబ్బాయి దొరుకుతారా చెప్పు? ఇంత ఇంత ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తున్నా ఓకేనండి. ఇండైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ గానే చేస్తున్నారు కదా. మళ్ళీ అదేగా ఓకే అని చెప్పొచ్చుగా. చెప్పకపోతే ఏం చేస్తారు? చెప్పకపోతే ముద్దు పెట్టేస్తా. నీకు అంత సీన్ ఉందా? అంత నీకు సీన్ ఉందా? నీకు సీన్ ఉందా? ఉంది. చెప్పండి. చాలా బాగా నవ్వుతున్నావు. తెలుసు. ఆ నవ్వు చంద్రబాబు ఎట్లా తెల్లగా ఉంటుందో నీ నవ్వు కూడా అంత తెల్లగా ఉన్నది తెలుసా. నవ్వు మన కోసం ఇక్కడ కలిసినట్టు ఈ రోజు డిజైన్ చేసిర్రు అనిపిస్తుంది. అమ్మాయిలకి ఇదే చెప్తారు, ఇదే డైలాగ్స్ చెప్తారు. కామన్ అయినా లేదంటే మారుస్తారా? కామన్ కాదు, అందమైన అమ్మాయిలు కనిపిస్తే నాకు మంచిగా అంటే చెప్పాలని ఉంటుంది. చెప్పండి, ఏం చెప్పాలని ఉంటది? అంటే మంచి ఫ్లట్టింగ్ చేయాలనిపిస్తుంది. ఫ్లట్టింగ్ చేయాలనిపిస్తుందా? ఇప్పుడు ఇది ఫ్లట్టింగ్ ఫ్లట్టింగ్ కాదు, నిజంగా ఐ లవ్ ఇగో ఫ్లవర్ కూడా బాగుంది. ఐ లవ్ యూ. వద్దు నిజంగా ఐ లవ్ యూ. ఆగండి, వద్దు. అక్కడ ఎందుకు పోతారు? ఇక్కడ దగ్గర రండి. చెప్పండి. ఐ లవ్ యూ. లేదు, ఐ లవ్ యూ అండి. నేను లవ్ చేయాలని లేదు కదండి. అది చేయండి. ఎంతమంది అమ్మాయిలకి చెప్పారు ఇలా? నేను ఒక్క ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా ప్రపోజల్ చేయలేదు. రోజు వచ్చి ఏంటండి బతిమలాడుకుంటున్నారు? నాకు ఇగో నా ఫేస్ కు 30 minutes నవ్వకుండా ఉండు, నేను వెళ్ళిపోతా. ఉండు. మీరు నవ్వుతున్నారు. నేను మంచి వెళ్ళిపోతుండే, మీరు నవ్వారు అంటే పడిపోయినట్టే లెక్క. ఇక్కడ అంటే నవ్వితే పడిపోయినట్టే. అవును. ఐ లవ్ యూ. అసలు 143 ఏమైతుంది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే, ఎక్కడ మీది? ఎక్కడ? ప్రాపర్ ఇక్కడే. ఇక్కడనేనా? ఇక్కడే. అంటే మాది కూడా ఇక్కడనే. మళ్ళీ లవ్ చేయొచ్చుగా. అంటే ఇక్కడైతే లవ్ చేయాలా? అవును. మళ్ళా లవ్ చేస్తే ఏం చేయాలి? లవ్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? మంచి హ్యాపీ చూసుకుంటా. బ్రతకడానికి ఏం చేస్తారు? బతకడానికి నీకోసం చార్మినార్ తీసుకొస్తా. అంత ఇంకా హ్యాపీ, అంతకన్నా హ్యాపీగా ఏం చేస్తారు? ఇక్కడ మలుపు చెప్పండి. నీ కోచింగ్ అయితే నేను సంపాదించా, ఏ జాబ్ అయినా చేస్తా నీ కొరకు. మరి నువ్వు ఓకే అంటావా చెప్పు? ఏం చేస్తావు చెప్పు? ఏ జాబ్ చేయాలి చెప్పు? నాకా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్ ఎంత పెద్ద మనిషిని పెట్టుకుని సాఫ్ట్వేర్ ఎందుకు నీకు? జాబ్ కావాలి, మంత్లీ ఇన్కమ్ కావాలి. మంత్లీ ఇన్కమ్ వస్తుంది, నేను చూసుకుంటా నేను అంటున్నావుగా. నీ కొరకు సాఫ్ట్వేర్, నీ ఇంట్లోనే సాఫ్ట్వేర్ ఒక డిజైన్ గా ఏర్పడి నీ దానిలో కూర్చోబెడతా. ఓకేనా? అది బిల్డింగ్ లో తీసుకొస్తా. ఓకేనా? ఓకే. మళ్ళా ఓకే, చెప్పండి. సార్ నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇవ్వను. ప్లీజ్ ఇవ్వండి. ఇవ్వను. ఇచ్చేయండి. ఇవ్వను. ఇచ్చేయండి అంటున్నా. ఓకే. ఇప్పుడు క్యూట్ గా మాట్లాడతారు కదా, ఇచ్చేయండి. చెప్పండి. 79 89 00 లాస్ట్ 143 183 183 డిగ్రీ థర్డ్ ఇయరా? నేను కూడా డిగ్రీ థర్డ్ ఇయర్. నిజంగా? ఎక్కడ చెప్పను, నువ్వు చెప్పు. కాలేజ్ చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పాలి? అంటే నువ్వు ఇష్టమని కాబట్టి చెప్తలేవుగా. ఫాలో అవుతున్నా? ఫాలో అవుతా కదా. ప్లీజ్ బుజ్జి కన్నా చెప్పు. ఫస్ట్ ఇంప్రెషన్ నవ్వుకే పడిపోయి తెలుసా. బీటెక్ చేసినప్పుడు ఎవరు లేరు లవరు, అందుకు నువ్వు ప్రొఫెసర్. అప్పుడు ఎవరు లేరు అని ఇప్పుడు పార్క్ వచ్చి ఎత్తుకుంటున్నారు. అందుకే ఎంతమంది పడ్డారు ఇప్పటికి? అరే ఒక్క అమ్మాయి లేరు. ఫస్ట్ టైం నువ్వు ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఈ పార్క్ కి? నేను ఇప్పుడే 2 times వచ్చాను. ఇక్కడ 2 times ఇప్పుడే వచ్చా. 2 times లో ఎవరు కనిపించలే. అంత అందమైన అమ్మాయి కన్నా నువ్వే నా బెస్ట్ హీరోయిన్. నువ్వే
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన అంటే చూడంగానే ఆ ఫీలింగ్ అనిపించింది, అంటే ఏందో చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను.